భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ జట్టు 4వ టెస్టు మ్యాచ్లో కూడా విజయం సాధించి వరుసగా 3 విజయాలతో మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. గత 10 ఏళ్లలో ఏ ఒక్క జట్టు కూడా టీమిండియాను సొంత గడ్డపై టెస్టు సిరీస్లో ఓడించలేకపోయింది. దీనిని బట్టి మన ఆటగాళ్లు దేశవాళీ పిచ్ల్లో ఏ రేంజ్లో రఫ్ ఆడిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలిన టెస్టు మ్యాచ్లాగే 4వ టెస్టు కూడా 4వ రోజున ముగిసింది. ఇక ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 655 పరుగులతో కోహ్లీతో కలిసి జైస్వాల్ మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. అంతేకాకుండా 2008లో గంభీర్, సెహ్వాగ్ ఇంగ్లాండ్పై 4వ ఇన్నింగ్స్లో మొదటి వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మళ్లీ 16 ఏళ్ల తర్వాత 4వ ఇన్నింగ్స్లో రోహిత్, జైస్వాల్ మొదటి వికెట్కు నెలకొల్పిన 84 పరుగుల భాగస్వామ్యమే అత్యధికమైనది కావడం విశేషం. ఇక ఈ టెస్టు సిరీస్లో టెస్టు క్రికెట్ చరిత్రలోని ఒక అరుదైన రికార్డు నమోదైంది. ఈ టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల తరపున 6 మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. అయితే అరంగేట్రం చేసిన ఆటగాళ్లు దాదాపు 4 మ్యాచ్ను మలుపు తిప్పే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశారు. ఒక టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన ఇంతమంది ఆటగాళ్లు ఈ రేంజ్లో ఆడడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అలా ఈ టెస్టు సిరీస్ చరిత్రలో నిలిచిపోనుంది. టీమిండియాకు సొంత గడ్డపై ఇది వరుసగా 17వ విజయం కావడం గమనార్హం. ఇక 4వ రోజు టీమిండియా ఇంగ్లాండ్పై సునాయాసంగా గెలుస్తుంది అని భావించారు. కానీ సీన్ కట్ చేస్తే 120 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో హైదరాబాద్ టెస్టులో జరిగిందే రాంచీలో కూడా జరుగుతుందా అని టీమిండియాకు, అభిమానులకు కొద్దిగా టెన్షన్ మొదలైంది. కానీ గిల్, జ్యూరెల్ అసాధారణ బ్యాటింగ్తో, సూపర్ కూల్ అప్రోచ్తో ఒత్తిడిని ఉఫ్ఫని ఊదేసి విజయం ఇండియా వశమయ్యేలా చేశారు. గింగిరాలు తిరుగుతున్న స్పిన్ బంతులను ఓర్పుతో ఆడి ఒక్కో పరుగు కూడబెడుతూ ఇంగ్లాండ్ సిరీస్పై నీళ్లు చల్లి బ్యాకప్ చెప్పేలా చేశారు. ముఖ్యంగా జ్యూరెల్ తన 2వ టెస్టు మ్యాచ్లోని 2 టెస్టుల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో చూయించిన పరిణతి క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. అదే సమయంలో గిల్ కూడా తన జీల్ను చూపించి ఇంగ్లాండ్ కథను కంచికి చేర్చాడు. జ్యూరెల్ బ్యాటింగ్, కీపింగ్ చూశాక ఇన్నాళ్లకు సరైన వికెట్ కీపర్ టీమిండియాకు దొరికాడని, రాబోయే మ్యాచ్ల్లో అతడినే వికెట్ కీపర్గా కొనసాగించాలని మీరు కూడా భావిస్తే వీడియోను లైక్ చేయండి. ఈ టెస్టు సిరీస్లో పటీదార్, కేఎస్ భరత్ ఈ ఇద్దరు కూడా గోల్డెన్ ఛాన్స్లను మిస్ చేసుకుని టీమిండియాతో జర్నీని సంక్లిష్టం చేసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఈ గెలుపుతో WTC పాయింట్స్ టేబుల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. మ్యాచ్కు ముందు, మ్యాచ్లో గెలిచిన తర్వాత కూడా టీమిండియా 2వ స్థానంలో ఉంది. అయితే మ్యాచ్కు ముందు 59.52గా ఉన్న విజయాల శాతం మ్యాచ్లో గెలిచాక 64.58కి చేరింది. 64.58కి చేరింది. ప్రస్తుతం ఇండియా WTC పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానానికి అడుగు దూరంలో ఉంది. చివరి టెస్టు మ్యాచ్లో కూడా ఇండియా గెలిచి ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టులో న్యూజిలాండ్ గనక ఓడిపోతే ఇండియా సునాయాసంగా నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుంది. 4వ రోజు హైలైట్స్ విషయానికొస్తే 40 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇద్దరూ నెమ్మదిగా, చాలా ఓపిగ్గా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అనవసర షాట్ల జోలికి పోకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ ఎప్పుడో బంతి గతి తప్పినప్పుడు మాత్రమే బౌండరీలు సాధిస్తూ మిగతా సమయంలో సింగిల్స్, డబుల్స్కే ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా వీరిద్దరూ స్కోరును మెల్లగా కదిలిస్తుండగా భారత్ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని సాధిస్తుందేమో అనుకుంటున్న తరుణంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి జో రూట్ను రంగంలోకి దించాడు. రూట్ బౌలింగ్లో భారీ సిక్సర్కు ప్రయత్నించి యశస్వి జైస్వాల్ జేమ్స్ అండర్సన్ చేతికి చిక్కాడు. యశస్వి జైస్వాల్ 44 బంతుల్లో 37 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ అవుట్ అయిన కొద్దిసేపటికే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పిచ్పై టర్న్ గమనించిన ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ అదే పనిగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి భారత బ్యాట్స్మెన్ను డిఫెన్స్లో పడేసే ప్రయత్నం చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఊపు మీద కనిపించిన రోహిత్ శర్మ ఉన్నాడు కదా అని అభిమానులు ధైర్యంగా ఉన్నారు. అయితే రోహిత్ క్రీజ్ వదిలి డిఫెండ్ చేస్తున్నాడు అని గమనించిన టామ్ హార్ట్లీ బ్యాక్ ఆఫ్ లెంత్ బంతి వేసి తెలివిగా బౌలింగ్ చేశాడు. అలా రోహిత్ శర్మ అనూహ్యంగా స్టంపౌట్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ 81 బంతుల్లో 5 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో 55 పరుగుల వద్ద ముగిసింది. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటీదార్ కనీసం పరుగుల ఖాతా తెరవకుండా షోయబ్ బషీర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. 100 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా తీసుకున్నారు. సింగిల్స్, డబుల్స్ సాధిస్తూ మెల్లగా లక్ష్యానికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. రిస్క్ లేకుండా ఆడుతూ స్కోరును కొద్దిగా పెంచుకుంటూ వెళ్లారు. కానీ అనూహ్యంగా జడేజా, సర్ఫరాజ్ వెంటనే అవుట్ అయిపోవడంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్కు కొత్త జోష్ వచ్చింది. అయితే ఆ సమయంలో క్రీజులో ఉన్న గిల్, జ్యూరెల్ ఎక్కడా తడబడకుండా సూపర్ బ్యాటింగ్తో గట్టిగా నిలబడి ఇంగ్లాండ్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటూ లక్ష్యాన్ని కరిగించుకుంటూ టీమిండియాను విజయం వైపు నడిపించారు.
ఈ ఇద్దరు 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని క్లిష్ట పరిస్థితుల్లో నెలకొల్పి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. గిల్ 52 పరుగులు, జురెల్ 39 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఈ సిరీస్ కైవసం చేసుకునేలా చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.